నమస్కారం. ఇంగ్లీష్ కండిషనల్స్ గురించి ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణ చేయబోతున్నాం. అసలు ఈ గ్రామర్ అనేది కేవలం రూల్స్ మాత్రమే కాదు, అక్షరాల వాస్తవాలకు మరియు మన ఊహలకు అనంతమైన అవకాశాలకు మధ్య ఒక అద్భుతమైన వారధిలా. అది ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక వాక్యంలో ఒకే ఒక్క పదాన్ని అంటే ఒక చిన్న క్రియను మారిస్తే ఏం జరుగుతుంది? ఆశ్చర్యకరంగా ఆ వాక్యం యొక్క మొత్తం వాస్తవమే మారిపోతుంది. ఒక రియాలిటీ క్షణాల్లో ఊహగా ఎలా మారుతుందో ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటగా కండిషనల్ వాక్యం నిర్మాణం, ఆ తర్వాత రియల్ కండిషనల్స్ అయిన జీరో మరియు ఫస్ట్, మూడవది అన్రియల్ కండిషనల్స్ అయిన సెకండ్, థర్డ్, ఆపై మిక్స్డ్ కండిషనల్స్, ప్రత్యామ్నాయాలు, చివరగా ఒక చిన్న క్విజ్. మొదటి పాయింట్, కండిషనల్ వాక్యం యొక్క నిర్మాణం. చూడండి, మ్యాథ్స్లో ఫార్ములాలు ఉన్నట్టే వీటికి కూడా ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది. ఇందులో రెండు భాగాలుంటాయి. మొదటిది ఇఫ్ క్లాజ్, ఇది షరతును పెడుతుంది. ఇక రెండవది మెయిన్ క్లాజ్, అంటే ఆ షరతు వల్ల వచ్చే ఫలితాన్ని ఇది చెబుతుందన్నమాట. చాలా సింపుల్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం పంక్చుయేషన్. వాక్యం ఎప్పుడైనా సరే ఇఫ్ అనే పదంతో మొదలైతే ఆ షరతుకు ఫలితానికి మధ్య ఖచ్చితంగా ఒక కామా ఉండాలి. రాసేటప్పుడు ఈ నియమం అస్సలు మర్చిపోకూడదు సుమా. ఇక రెండవది రియల్ కండిషనల్స్, జీరో మరియు ఫస్ట్. ఇప్పుడు అసలైన విషయానికొద్దాం. జీరో మరియు ఫస్ట్ కండిషనల్స్ ఎలా పనిచేస్తాయో ఇక్కడ చూడొచ్చు. 100% నిజమయ్యే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్కి మనం జీరో కండిషనల్ వాడతాం. ఇఫ్ వాటర్ ఫ్రీజెస్ ఇట్ ఎక్స్పాండ్స్ లాగా. అదే భవిష్యత్తులో జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నవాటికి ఫస్ట్ కండిషనల్ ఉపయోగిస్తాం. వర్షం వస్తే ఇంట్లోనే ఉంటాం అంటాం కదా, అదనమాట. మూడవది అన్రియల్ కండిషనల్స్, సెకండ్ మరియు థర్డ్. ఇక్కడొక ఆసక్తికరమైన తేడాను మనం గమనించాలి. క్రియను ప్రెజెంట్ టెన్స్ హ్యావ్ నుండి పాస్ట్ టెన్స్ హ్యాడ్కి మార్చగానే మ్యాజిక్ జరిగిపోతుంది. ఆ వాక్యం సాధ్యమయ్యే వాస్తవం నుండి కేవలం ఒక ఊహగా మారిపోతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ ట్రావెల్ అంటే అది భవిష్యత్తులో జరిగేది కాదు, కేవలం మనసులో ఉన్న ఒక ఇమాజినరీ కోరిక మాత్రమే. మరి ఈ సెకండ్, థర్డ్ కండిషనల్స్ ఎక్కడ వాడతారంటే, ప్రస్తుతం జరగడానికి ఏమాత్రం అవకాశం లేని విషయాలకు సెకండ్ కండిషనల్ వాడతాం. అలాగే జరిగిపోయిన కాలాన్ని మనం వెనక్కి తేలేం కదా, అలాంటి అసాధ్యమైన గతం గురించి మాట్లాడటానికి థర్డ్ కండిషనల్ వాడతాం. ఉదాహరణకు, అప్పట్లో చదివి ఉంటే పాస్ అయ్యేది అంటాం కదా, అప్పట్లో చదవలేదు, ఫెయిల్ అయింది. సరిగ్గా ఇలాంటి ఎప్పటికీ మార్చలేని తప్పులకు థర్డ్ కండిషనల్ వాడతాము. అయితే ఇంగ్లీష్ నేర్చుకునే చాలామంది ఇక్కడే ఒక చిన్న తప్పు చేస్తుంటారు. ఇఫ్ ఉన్న కండిషనల్ క్లాజ్ సగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విల్ లేదా వుడ్ లాంటివి వాడకూడదు. ఖచ్చితమైన గ్రామర్ కోసం ఈ రూల్ పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు 4వ విభాగం, మిక్స్డ్ కండిషనల్స్ మరియు ప్రత్యామ్నాయాలు. మిక్స్డ్ కండిషనల్స్తో మనం ఒక రకంగా కాలాన్ని వంచొచ్చు తెలుసా? గతంలో జరిగిన దానికి, ప్రస్తుత ఫలితానికి, లేదా ప్రస్తుతమున్న వాస్తవానికి అసాధ్యమైన గత ఫలితానికి మధ్య ఇవి వారధిలా పనిచేస్తాయి. అంటే గతంలో ఫ్రెంచ్ నేర్చుకుని ఉంటే ఇప్పుడు నేను ప్యారిస్లో ఉండేవాడిని అని చెప్పడం లాంటివి అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ టూల్. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రతిసారీ ఇఫ్ వాడాల్సిన పనే లేదు. దానికి బదులు అన్లెస్, యాజ్ లాంగ్ యాజ్, సప్పోజింగ్ లాంటి అద్భుతమైన ప్రత్యామ్నాయాలు మనకున్నాయి. వీటిని వాడితే మనం మాట్లాడే తీరు చాలా న్యాచురల్గా, ఇంకా చెప్పాలంటే కాస్త అడ్వాన్స్డ్గా అనిపిస్తుంది. మన భాషా నైపుణ్యాన్నివి అమాంతం పెంచుతాయి. ఇక 5వది మనందరికీ ఇష్టమైన ద అల్టిమేట్ కండిషనల్ క్విజ్. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఎంతవరకు అర్థమైందో ఒకసారి చూద్దాం. ఈ ఖాళీని పూరించడానికి ట్రై చేద్దాం. ఇది ఏ రకమైన కండిషనలో కనిపెట్టగలరా? సింపుల్. దీనికోసం ఆ వాక్యం చివరన అంటే రిజల్ట్ ఉన్న క్లాజ్లోని టెన్స్ని జాగ్రత్తగా గమనించండి. అవును, కరెక్ట్గా పట్టారు. వాక్యం రెండవ సగంలో విల్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ కండిషనల్, భవిష్యత్తులో జరగబోయేదాన్ని సూచిస్తుంది. కాబట్టి ప్రెజెంట్ టెన్స్ అయిన వర్క్స్ అనేది ఇక్కడ ఖచ్చితమైన సమాధానం. ఇప్పుడు ఈ రెండవ ప్రశ్న చూద్దాం. కండిషన్ క్లాజ్లో పాస్ట్ టెన్స్ హ్యాడ్ ఉంది. దీన్ని బట్టి దీని రియాలిటీ లెవెల్ ఎలా ఉండబోతుందో ఒకసారి ఊహించండి. ఇది సెకండ్ కండిషనల్, అంటే ప్రస్తుతం ఇది కేవలం ఒక ఊహ మాత్రమే. కాబట్టి దీనికి వుడ్తో పాటు బేస్ వర్బ్ రావాలి. సో సరైన సమాధానం వుడ్ ట్రావెల్. సరే, ఇక చివరి ప్రశ్న,
ఇక్కడ ఫలితం ఐ వుడ్ హ్యాజ్ కమ్ అని ఉంది. అంటే ఒక అసాధ్యమైన గతాన్ని చెబుతోంది. అప్పట్లో వాళ్ళు పిలవలేదు, నేను వెళ్ళలేదు అని. మరి దాన్ని బట్టి మిస్ అయిన ఇఫ్ క్లాజ్ ఎలా ఉండాలి? చాలా సింపుల్. ఇక్కడ థర్డ్ కండిషనల్ వాడాలి. జరిగిపోయినా ఎప్పటికీ మార్చలేని గతం గురించి చెప్తున్నాం కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయినా హ్యాడ్ ఇన్వైటెడ్ వాడటమే సరైనది. అద్భుతం కదూ! ముగింపుగా మనం ఒక్క విషయం ఆలోచించాలి. గ్రామర్ అనేది కేవలం కొన్ని నియమాల పుస్తకం మాత్రమే కాదు. ఈ కండీషనల్స్ ద్వారా మనం గతాన్ని విశ్లేషించవచ్చు, వర్తమానాన్ని ఊహించుకోవచ్చు, భవిష్యత్తును సరికొత్త కోణంలో చూడొచ్చు. మన మానవ ఆలోచనా సామర్థ్యాన్ని ఇవి నిజంగా విస్తృతం చేస్తాయి. ఈనాటి మన విశ్లేషణ ఈ కండీషనల్స్పై మీకు మంచి పట్టునిచ్చిందని ఆశిస్తున్నాను.